పెట్టిన పెరుగు మీద మేగడను తీసి బయట గంట సేపు చల్లార్చిన తర్వాత మజ్జిగ చేసే కవ్వంతో దాన్ని అటు ఇటు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్తో సులువుగా తిప్పొచ్చు. తిప్పిన తర్వాత ఈజీగా 10 నిమిషాల్లో వెన్న రెడీ అవుతుంది. మనకు వెన్న రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి మనం ముందుగా తయారు చేసుకున్న వెన్నను కరిగించుకోవాలి. ఒకసారి నెయ్యి ఎలా మరుగుతుందో ఒకసారి చూద్దామండి. ఇంకా మన నెయ్యి దగ్గరకు రావడానికి రెడీగా ఉందండి. ఇంకా 2 మినిట్స్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చాక దించేసుకోవాలి. తెల్లటి నురుగుతో పైకి వస్తున్న మన నెయ్యి గుమ్మగుమ్మలాడుతూ రెడీగా ఉందండి. ఈ నెయ్యితో ఆవకాయ ముద్దపప్పు నెయ్యి కాంబినేషన్ మీలో ఎంతమందికి నచ్చిందో ఒకసారి మన కమెంట్స్లో పెట్టండి. మనం నెయ్యి కోసం ఎంత కష్టపడాలని ఎన్నో రకాలుగా ఆలోచిస్తాం. తయారు చేసిన తర్వాత ఇంత ఈజీనా? ఇలాగే మన ఇంట్లో కూడా తయారు చేసుకుని కల్తీ లేకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి ఇంట్లోనే తయారు చేసుకుని ఆరోగ్యంగా ఉండండి అందరూ.